మానవ దేహంలో కళ్ళు అనేవి చాలా ముఖ్యమైన అంశం. ముఖ్యమైన అవయవాలు. ఇటువంటి కళ్ళకు మరి సమస్యొస్తే మరి తగిన డాక్టర్‌ని ఎంచుకొని వెంటనే మరి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యంగా భావిస్తున్నారు. ఇటువంటి కంటి సమస్యలకు ఏవైనా సరే మరి చక్కటి పరిష్కారం అందిస్తున్నారు. విజయవాడలోని ఎస్‌కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్‌లోని డాక్టర్ బి. సుబ్బారావు గారు చాలా చాలా రేర్ అటువంటి చాలా క్లిష్టమైనటువంటి కంటి చికిత్సలను చేసి ఆయన దాదాపు 40 సంవత్సరాల నుంచి మరి ఈ కంటి చికిత్సలో చాలా పేరొందిన్నారు. అటువంటి ఎస్‌కే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో మరికొంతమంది పేషెంట్లు వచ్చున్నారు. వారు ఏ సమస్యతో బాధపడుతున్నారు? ఎలా ఉంది? ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం సార్. మీ పేరమ్మా? సరస్వతమ్మ సార్. సరస్వతమ్మ గారు ఎక్కడి నుంచి వచ్చారు? పాలకూరు నుంచి వచ్చింది సార్. మనగానపల్లి మండలం. ఓకే అమ్మా. ఏంటి అసలు ఏ సమస్యతో బాధపడుతున్నారు మీరు? నీటి శుక్లాలు సార్ నాకు. నీటి శుక్లాలు ఎప్పటి నుంచి? నా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళు అవుతుంది. అమ్మా 4 సంవత్సరాల నుంచి ఈ దీంతో బాధపడుతున్నారు. ఓకేనమ్మా. ఎట్లా ఉంది అసలు? ఫస్ట్ ఎలా ఉంది మీకు? ఎలా అనిపించింది మీకు? మీకు సమస్య వచ్చినప్పుడు ఎట్లా? నీకు సమస్య వచ్చినప్పుడు ఎట్లా ఉన్నది? ఈ సమస్య ఎప్పుడు గుర్తించారు మీరు? ఈ సమస్య గుర్తించి 3 సంవత్సరాలు అయింది సార్. డాక్టర్ దగ్గర తిరుగుతున్నాము. డాక్టర్లు చూస్తున్నారు, పంపిస్తున్నారు. వాళ్ళ నుంచి సరైన సమాధానం లేదు. ఓకే. మీ పేరండి? మీ పేరు? నా పేరు నాగరాజు సార్. నాగరాజు గారు. మరి సరస్వతమ్మ గారు ఎట్లా బాధపడుతున్నారు? ఏంటి పరిస్థితి? కంటికి చూపు మొత్తం పోయింది సార్. అటువంటి దానికి సార్ లేదకి ఆపరేషన్ చేసి తక్కువ ఖర్చుతో ఆపరేషన్ చేసి మాకు న్యాయం చేశారు సార్. మాకు ఇక్కడ వచ్చిన తర్వాత సార్ చాలా మాకు న్యాయం చేశారు. ఇప్పుడు సరస్వతమ్మ గారికి నీటి కాసులు ఉన్నాయని తెలుసుకున్నారు. ఎక్కడెక్కడ చూపించారు? ఎలా జరిగింది సార్? నంద్యాల చూపించాం సార్, కర్నూలు చూపించాం సార్, హైదరాబాద్ లో పెద్ద పెద్ద హాస్పిటల్ చూపించాం సార్, తర్వాత తిరుపతి హాస్పిటల్ చూపించాం సార్. ఎక్కడ మాకు న్యాయం జరగలేదు సార్. ఎక్కడ మాకు ఎవరు నీటి కాసులకు ఎవరే కానీ ఇంతవరకు మాకు ఒక ఫోటో తీసి మాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదు సార్. ఏ డాక్టర్ చెప్పలేదు సార్. మాకు ఏం చెప్పలేదు సార్. పోవడము, వాళ్ళు ఊరికే డ్రాప్ చేయడము, పంపించడము, మిగతా వాళ్ళు ఏం చెప్పలేదు సార్. ఏం చెప్పలేదు సార్. దాని తర్వాత మా స్నేహితుడు నంద్యాలలో ఆయన ఇట్లా డాక్టర్ సుబ్బారావు గారు ఉన్నారు, మీరు అక్కడికి వెళ్ళండి అని ఆయన నాకు ఫోన్ నెంబర్ ఇస్తే నేను సార్తో కాంటాక్ట్ అయ్యి వచ్చినాను సార్. నా భార్యకి ఆపరేషన్ చేయించాను. అవును సార్. డాక్టర్ గారు మీరు రండి, మీరు వచ్చిన తర్వాత నేను చూసి చెప్తానండి. దాదాపు ఒక 2 months అయింది సార్. 2 months తర్వాత సారు లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చినారు సార్. తర్వాత మా భార్య వచ్చాను సార్. తర్వాత సారు ఆపరేషన్ ఫిజిషియన్ చెప్తాన్నాడు. ఆ తర్వాత సార్ ఆపరేషన్ చేసుకోవాలంటే చేయించుకున్నాను సార్. ఇప్పుడు మాకు ఆపరేషన్ చేసుకుని నేను నిలైంది సార్. ఇప్పటికి బాగుంది సార్. మేము ఇప్పుడు రెండోసారి సార్. బాగుంది సార్. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత బాగుంది. సారు చేసిన తర్వాత మాకు బాగుంది. అందుకే మీరు వాళ్ళని తీసుకొచ్చాను సార్. అప్పుడు బాగలేదు సార్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత బాగుంది సార్. పలకరియడం కొంచెం దూరంగా వస్తుంది సార్. పర్వాలేదు సార్. ఏం చెప్తారు డాక్టర్ గారి గురించి? డాక్టర్ గారి చికిత్స గురించి ఏం చెప్తారండి? సార్ డాక్టర్ గారు మాకు చాలా తక్కువ ఖర్చుతో మమ్మల్ని చాలా సారు మాకు చాలా న్యాయం చేశారు సార్. మాకు ఇటువంటి డాక్టర్ మాకు ఇంతవరకు దొరకదు సార్. ఆ డాక్టర్ గారికి నమస్కారం సార్. మాకు దూరం అనిపించలేదు సార్. మాకు కళ్ళు కావాలా, కళ్ళు బాగా కావాలనే ఉద్దేశంతో మేము దూరమైన లెక్క చేయకుండా వచ్చి మేము సార్ గారితో కన్సల్ట్ అయ్యి మేము సార్ గారితో ట్రీట్మెంట్ తీసుకున్నాం సార్. ఇప్పుడు మీకు కళ్ళు బాగా కనిపిస్తున్నాయి, బాగా ట్రీట్మెంట్ దొరికింది కదా? అవును సార్. విజయవాడలో ఎట్లా చెప్తారు మీ ఫ్రెండ్స్ కానీ, మీ చుట్టాలకు కానీ, మీ బంధువులు కానీ? సార్ మా భార్యకు వచ్చిన జబ్బు గురించి నేను ప్రతి ఒక్కరికి చెప్పాను సార్. నేను నా స్నేహితులకు, నా బంధువులకు అందరికి చెప్పాను సార్. ఎవరికి రెస్పాన్స్ చెప్పలేకపోయినారు. మాకు డాక్టర్ గారు స్నేహితుడు డాక్టర్ గారు ఒక ట్రీట్మెంట్ ఇచ్చినాడు. ఆ స్నేహితుల ద్వారా వచ్చి సార్తో మాట్లాడి నేను తీసుకున్నాను సార్. మిగతా వాళ్ళకి, మిగతా పేషెంట్ అక్కడ చెప్తాం సార్. డాక్టర్ గారు మంచి డాక్టర్ గారు, డబ్బు ఆశించడు, ఎక్కువ డబ్బు ఆశించడు.
మనకు తక్కువ ఖర్చుతోనే మనం చేస్తున్నాం డాక్టర్ గారు. అటువంటి డాక్టర్ దొరకడు మనకు అని చెప్పేస్తాం. ఓకే, డాక్టర్ గారికి మనం ధన్యవాదాలు. డాక్టర్ గారికి ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా పేరు డాక్టర్ బి సుబ్బారావు, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు 5వ లైను. ఫోన్ నెంబర్ ఏమో 9441364655. అంతకుముందు అనేక వీడియోలు ఇచ్చాము. అంటే డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్ అనే దాంట్లో వీడియోలో మీరు ఎన్నో చూడొచ్చు అనమాట. కంటికి సంబంధించిన పేషెంట్ల వీడియోలు, తర్వాత చికిత్సలు, ఇవన్నీ. సో అటువంటి వన్ ఆఫ్ ది కామనెస్ట్ డిసీజ్ అన్నమాట. అంటే శుక్లం తర్వాత అది నీటి కాసులు అంటాం, దాన్నే గ్లకోమా అంటాం అన్నమాట. అంటే నూటికి అమెరికాలోనే 165 మందికి తెలియదు ఆ జబ్బు ఉన్నట్టు వాళ్ళకు. ఇండియాలో అయితే 80% వాళ్ళకి ఆ జబ్బు ఉన్నట్టు తెలియదు అనమాట. ఎందుకంటే ఆ సరైనటువంటి ముందు చెకప్ అనేటువంటిది గ్లకోమాకు సరిగా చేయరనమాట. సో అందువల్ల అటువంటిది తెలియకపోతే మెల్లమెల్లగా చూపు తగ్గిపోయి అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళిపోయి కంటి చూపు పూర్తిగా పోయేటువంటి అవకాశం ఉంది. సో అటువంటి కేసే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆమె అన్నమాట. ఈమెకు 2 కళ్ళు కూడా ఫుల్గా నీటి కాసులు వచ్చాయి. ఒక కన్ను అయితే 90% పైన పోయిందనమాట. కంటి ప్రెషర్ కూడా 35-40 ఉంది ఒక కంట్లో, ఎడమ కన్నులో. కుడి కన్నులోనేమో దాదాపు 30 వరకు ఉంది. నార్మల్ గా 15 ప్రెషర్ ఉండాలన్నమాట కంటిలో. అంటే శరీరంలో బీపీలో ఏ విధంగా 120/80 అని అంటామో, కంటిలో ఇంట్రాక్యులర్ ప్రెషర్ అంటాం, అది 15 ఉండాలన్నమాట. సో చెప్పాను 2 అంతల పైన ఉంది. సో వీళ్ళు మన దగ్గరికి రాకముందు అనేక హాస్పిటళ్ళు తిరిగారు. అంటే నంద్యాల, కర్నూలు, హైదరాబాదు, తిరుపతి, ఇవన్నీ పెద్ద పెద్దవి అన్ని తిరిగి కనీసం ఒక్కరు కూడా మినిమము ఫోటో కూడా తీయలేదు. సో ఇది వీళ్ళు ఇలా క్లోజప్, ఆ లోపల నరం ఉంది చూడండి, ఇది అట్లా తెల్లబడిపోతుంది, ఇది కంటి నరం. సో అది అన్నిటికైనా ముఖ్యమైనటువంటి సైన్ అన్నమాట. సైన్ అంటే అది మారదు. సో ఇది ఈమెకు 90%. మామూలుగా ఈ వైట్ అనేది 30% వరకు పర్వాలేదు. ఎప్పుడైతే 50% కన్నా ఈ వైట్ ఎక్కువ ఉంటే దాన్నే గ్లకోమా అంటాం. అలాగే కంటి లోపల ప్రెషర్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఈమెకు ఒక కన్ను 95% ఉంది, ఇంకొన్ను 85 నుంచి 90% ఇలా వైట్ అయిపోయింది అనమాట. సో అది ముందు. ఇప్పుడు ఇట్లా మేము ఇమీడియట్ గా వస్తానే అక్కడ కంటి ప్రెషర్ తీస్తాం ఆ మిషన్ తో. ఆ తర్వాత కంటి ప్రెషర్ తీసిన తర్వాత అప్పుడు ఇది ఫండస్ ఫోటో అంటాం అన్నమాట. ఇది చూస్తాం. తర్వాత కళ్ళజోడు, ఇవి. సో ఈ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 ఇది నీటి కాసులు గుర్తించాలి అంటే. ఇంకా ఉన్నాయి కానీ ఫీల్డ్ టెస్ట్ అవన్నీ. ఈ 2 ద్వారానే మనము ఎంతో జబ్బు కనుక్కోవచ్చు. వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నా ఒక్క చోట కూడా ఇలా ఫోటో తీసి జబ్బు చెప్పి వీళ్ళతో డిస్కషనే చేయలే. పేరేమో పెద్ద హాస్పిటల్ లాగా ఉంటాయి, కాకపోతే అక్కడ డిస్కస్ చేసేది కానీ 1 మినిట్ కూడా టైం ఇయ్యరన్నమాట. చిన్న చిన్న అంటే నేర్చుకునే వాళ్ళను ఫెలోషిప్ వాళ్ళు అంటాం, వాళ్ళు చూస్తారనమాట. వాళ్ళన్నీ అట్లన్నీ రాసేసి టెస్ట్లు, ఆ తర్వాత సీనియర్ డాక్టర్ ఇలా పెడతారు. వాళ్ళు ఇట్ అని ఓకే అయిపోయింది అని పంపుతారు. ప్రతి నెల 2 నెలలకు రమ్మనమండి. ఎన్ని సంవత్సరాలు తిరిగారు మీరు? 4 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నారు. తర్వాత ఇప్పుడు నంద్యాలలో మనము ఒక ఆయనకు పేషెంట్ కు ఈవెన్ కంటి నరము చూపు కేంద్రంలో, ఇది చూపు కేంద్రం అంటే దీంట్లో రంధ్రం పడితే ఆయనకు మనము ఏది లేజర్ తో నయం చేసాం. అంటే కనీసం ఒక లైన్ కూడా కనపడండి. ఇప్పుడు 90% ఇంప్రూవ్ చేస్తాం. మామూలుగా మ్యాక్యులర్ హోల్ అంటే ఆపరేషన్ చేయాలి అని చెప్తారు. మేము ఆపరేషన్ లేకుండానే ఈ లేజర్ తో అన్నమాట, ఇది దీన్ని ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ అంటాం అన్నమాట. సో ప్రపంచంలోనే అన్నిటికన్నా ఎక్కువ వేవ్ లెంగ్త్ ఉన్నటువంటి లేజర్ అన్నమాట ఇది. చూపు కేంద్రం దగ్గర
బాగా పనిచేయగలిగినటువంటి లేజర్ ఇది. దీంతో లేజర్ 3-4 సార్లు ఇచ్చి ఆయనకు నయం చేశాం. అలాగే వీళ్ళకు కూడా ముందు లోపల కంటి నరము రెటీనా కూడా వీక్ అయిపోయి ఉంటది వీళ్ళకు లోపల. అలాగే రక్త సరఫరా కూడా తక్కువైతది. సో అందువల్ల ముందు ఏమంటే మేము ఆపరేషన్ ముందు ఈమెకు ఒకసారి లేజర్ కిరణాలు ఇచ్చాం. దాని వల్ల కొద్దిగా చూపు మెరుగుపడుతుంది అనమాట. సర్క్యులేషన్ అంతా ఇంప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళా మనము ఏ కన్నులో ఎక్కువ అయితే ప్రెషర్ ఉందో, అంటే ఎడమ కన్నులో ఎక్కువ ఉంది 35 వరకు పైన, సో ఆ కన్నుకు మనము ఆపరేషన్ అంటే శుక్లము ఆపరేషన్ ప్లస్ దాంతో పాటి నీటి కాసుల ఆపరేషన్ కంబైన్డ్ గా చేస్తాం అనమాట. దాంతో పాటు కంటి లోపల ఏది ఐఓఎల్ అంటాం అది కూడా పెడతామన్నమాట. కొన్ని లక్షలు ఖర్చు పెట్టారనమాట. సో మన దగ్గరకు వస్తానే ముందు ఒకసారి లేజర్ ఇచ్చి తర్వాత ప్రెషర్ కంట్రోల్ చేసి ముందు ఎడమ కన్నుకు ఆపరేషన్ చేసాం. కొద్దిగా ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే ఒక కన్ను మీద ఎఫెక్ట్ ప్రెషర్ పెరిగితే ఇంకో కంటి మీద కూడా ఆటోమేటిక్ గా పడుతూ ఉంటది. ఎందుకంటే బ్రెయిన్ లోపల ఒక కన్ను నరము క్రాస్ అయ్యి ఇంకొక వైపు వెళ్తది. ఇది సగభాగం నరం, ఆప్టిక్ నర్వ్ అంటాం, క్రాస్ అయిపోతది. అందువల్ల ఒకదాని ఎఫెక్ట్ ఇంకో దాని మీద పడుతూ ఉంటది. సో అలాగే మనము ఈ నీటి కాసుల గురించి ఇది మన ఇండియాలోనే మొట్టమొదటి పుస్తకం రాశామన్నమాట. ఇది గ్లకోమా గురించి మళ్ళా తెలుగులో రాశాం. ఇవన్నీ అంటే ఈ జబ్బు ఎలా ఉంటది, అసలు ఎలా కనుక్కోవాలి, ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు, ఇవన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. ఇంతవరకు మన దేశంలో 15 లాంగ్వేజ్లు ఉంటాయి అఫీషియల్. ఏ ఒక్క లాంగ్వేజ్ లో కూడా ఇంతవరకు ఒక్కరు కూడా ఏది ఈ గ్లకోమా గురించి పుస్తకము రాయలేదు. సో ఎవరన్నా కావాలన్నటువంటి వాళ్ళు ఈ పుస్తకం మా హాస్పిటల్లోనే దొరుకుతుంది. గ్లకోమా గురించి తెలుసుకోవాలన్నటువంటి వాళ్ళు ఈ పుస్తకం కొనుక్కోవచ్చు. అలాగే క్యాట్రాక్ట్ గురించి కూడా తెలుగులో రాశామన్నమాట. ఇది కూడా అంతే, మన దేశంలో ఏ లాంగ్వేజ్ లోను కూడా లోకల్ లాంగ్వేజ్ లో లేదు. సో ఇది కూడా దీంట్లో కూడా అనేక రకాలైనటువంటి క్యాట్రాక్ట్ల గురించి, ఐఓఎల్ గురించి, వాటి కాంప్లికేషన్లు ఏమి, వాటి నివారణ ఏమి, అటువంటి అన్ని కూడా దీంట్లో రాశామన్నమాట. అలాగే ఈ మొత్తం కంటి సబ్జెక్ట్ గురించి అన్నమాట కాంప్రిహెన్సివ్ ఆఫ్థల్మాలజీ అంటాం. ఇది దాదాపు 500 పేజీలు ఉంటది. 1000 కలర్ ఫిగర్లు ఉంటాయి అన్నమాట దీంట్లో. ఈ బుక్ కూడా రాసాం. ఒక 75 చాప్టర్లు ఉంటాయి. కొన్ని వేల లెటర్స్ వస్తే వాటిల్లో ఒక 100 తీసి వాటికి సంబంధించిన జబ్బు, వాటి ట్రీట్మెంట్, డయాగ్నోస్ అటువంటివి కూడా ఉందన్నమాట. సో ఈ బుక్ కూడా ఇక్కడ మన హాస్పిటల్ ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు 5వ లైను, దీంట్లో దొరుకుతుంది. ఫోన్ నెంబర్ ఏమో 9441364655. సో ఇటువంటి కేసులో అనేక వందల మందికి మనము ఆపరేషన్ చేసి తగ్గించామన్నమాట. ఏది ప్రెషర్ తగ్గించి ఏదో ఉన్న చూపు కాపాడుకోవాల్సిన అన్న చాలా ఇంపార్టెంట్ అన్నమాట. గ్లకోమాలో కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది, అట్లీస్ట్ ఉన్నది కాపాడుకోవచ్చు, రెండో కన్ను కూడా సేవ్ చేయొచ్చు అన్నమాట. తర్వాత ఇక్కడ మేమేమి మీకు అన్ని కూడా ఓపెన్ గా, ఇప్పుడు వీళ్ళు వచ్చారు, వీళ్ళ ముందే వాళ్ళతో పాటు ఒకరిద్దరిని కూడా రమ్మని చెప్తాం లోపలికి. వాళ్ళతో పాటే అన్ని పరీక్షలు చేస్తాం. ఆపరేషన్ కూడా వీడియో చూపిస్తాం స్టార్టింగ్ టు ఎండింగ్. ఒక లోపల ఇంపోర్టెడ్ అద్దం పెట్టేపట్టయితే ఇంపోర్టెడ్ అద్దం లోపలికి పిలిపించి వాళ్ళకి డ్రెస్ చేసి వాళ్ళ ముందే ఓపెన్ చేసి కంటి లోపల అద్దం పెడతామని. వీళ్ళు ఎక్కడ మీకు ఈ విజయవాడకు దాదాపు 400 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారనమాట. నంద్యాల అవతల ఏది వీళ్ళు బనగానిపల్లె మండలం అన్నమాట. సో అలాగే అంతకుముందు బనగానిపల్లె నుంచి, నంద్యాల నుంచి కూడా అనేక మంది వచ్చారనమాట. వాళ్ళకు కూడా మనము ట్రీట్మెంట్ చేసాం. తర్వాత ఇక్కడేమి మీకు ఇక్కడికి వస్తే ఎన్నో హాస్పిటల్లో తిరగాల్సిన అవసరం లేదు. సపోజ్ వీళ్ళు ఈ 3-4 సంవత్సరాల కిందట వచ్చుంటే వీళ్ళకు 2-3 లక్షల డబ్బులు మిగిలేది, తర్వాత చూపు ఉండేది, తర్వాత ఎంతో సాటిస్ఫాక్షన్ కూడా ఉండేది అనమాట. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఏ జబ్బు ఉన్నా, నీటి కాసుల జబ్బే కాదు, ఇంకా అనేక రకాలైనటువంటి రెటీనా జబ్బులున్న, డయాబెటిక్ రెటినోపతి, మ్యాక్యులార్ ఎడిమా, మ్యాక్యులార్ డిజనరేషన్, కంటి లోపల రక్తం చిట్లిపోయిన, బీపీ వల్ల ఏమన్నా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడిన, తర్వాత మెల్లకన్నున్న, ఎన్ని రకాల ఎటువంటి టైప్ ఆఫ్
కాంప్లికేటెడ్ కేసు అయినా కూడా మీరు ఇక్కడికి వస్తే మీకు టైం ఆదా అవుతుంది, మనీ ఆదా అవుతుంది, చూపు ఇంప్రూవ్ అవుతుంది. ఇంకోటి కూడా మేము ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీలో చదివాం. ఇది అప్పుడు దేశంలో ఒకే ఒకటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్. అలాగే అక్కడ ఎండి తర్వాత మళ్ళా సీనియర్ రెసిడెంట్ అండ్ రిజిస్ట్రార్ కూడా చేశాం. ఆ తర్వాత జపాన్ లో వన్ ఆఫ్ ది వరల్డ్ ఫేమస్ ఐ సర్జన్ దగ్గర అనేక సర్జరీలలో శిక్షణ పొందామన్నమాట. సో ఆ తర్వాత ఇక్కడ కోస్టల్ ఆంధ్రాలోనే మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ పెట్టామన్నమాట. సో అందువల్ల అనేక వేల ఆర్టికల్స్ రాసాం తెలుగులో, అని ఇట్లా బుక్స్ కూడా రాసాం. అందువల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ముందు మా హాస్పిటల్ని సంప్రదిస్తే మీకు ఎంతో ఇది మనీ, టైము ఇవన్నీ కూడా సేవ్ అవుతాయి. తర్వాత ఎంతో మంచి ట్రీట్మెంట్ అనేది లభిస్తుంది. మరొకసారి మా అడ్రస్ ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్, నక్కల్ రోడ్డు, 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ. ఫోన్ నెంబర్ ఏమో 9441364655. సో ఇటువంటి సర్వీసులన్నీ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టర్ డాక్టర్ సుబ్బారావు. నమస్తే అండి.